లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండి కూటమికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికీ కూటమితో కలిసి కాకుండా ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు టీఎంసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఆమ్ ఆద్మీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీ కూడా ఒంటరిగానే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనుంది. దీంతో కూటమిలోని ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ కి భారీ షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇది కాంగ్రెస్ కి భారీ షాక్ అనే చెప్పాలి. తాజా పరిణామాలు చూస్తుంటే ఇండి కూటమి ఎన్నికల నాటికి బలహీనంగా మారి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా దేశమంతా పర్యటిస్తున్నారు. ఈ నెల 30న ఈ యాత్ర బీహార్ కి చేరుకుంటుంది. అయితే ఇండి కూటమిలోనే ఉన్నప్పటికీ ఈ యాత్రలో పాల్గొనేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తి చూపడం లేదు. ఆయన కాంగ్రెస్ కి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు నితీష్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి కాంగ్రెస్ తో కలిసి బీహార్లో లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ సీట్ల పంపకం విషయంలో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. దీనిపై నితీష్ అసంతృప్తిలో ఉన్నారు. అందుకే యాత్రకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో చేతులు కలిపేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నితీష్ బీజేపీ కూటమిలోనే ఉండేవారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆయన ఇలా కూటములు మారడం ఇదేం కొత్త కాదు. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీష్ కుమార్ ఎన్డీఏ కాంగ్రెస్ కూటముల్ని వరుసగా మారుతున్నారు. ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య అటు ఇటు తిరుగుతున్నారు. 2022లో ఆయన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి మహాగఠబంధన్ పేరుతో కూటమి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కూటమిని వీడి ఎన్డీఏలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండి కూటమికి సంబంధించి ప్రస్తుత పరిణామాల వల్ల ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2 రోజుల వ్యవధిలోనే 3 పార్టీలు ఇండి కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే మరి ఎన్నికల వరకు ఎన్ని పార్టీలు ఇండి కూటమిలో ఉంటాయనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తొలుత పిలుపు ఇచ్చిన నితీష్ కుమారే ఇండి కూటమికి దూరం జరుగుతుండడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది.